కొంతమందికి ఎలాగుంటదంటే, దేవుని సన్నిధిలో అడుగు పెట్టగానే వారిని అద్భుతం ఆవరించేయాలి. ఏం ఆవరించాలి? అద్భుతము ఆవరించేయాలి. కొంతమందికి ఎలా ఉంటదంటే, యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మి బాప్తీసం పొందిన వెంటనే వాళ్ళ అప్పులన్నీ తీరిపోవాలి. అంటే మీకు తెలుసా? ఇలాంటి ఆలోచనలతో ప్రభువుని నమ్ముకునేటువంటి వారి సంఖ్య అధికంగా ఉంది. కానీ దేవునిలో ఒక క్రమం ఉంది. ఆ క్రమం ప్రకారంగా నడుచుకుంటే, ఆ క్రమాన్ని బట్టి దేవుడు మనకు జ్ఞానం ఇస్తాడు. ఆ జ్ఞానాన్ని మనం బలపరుచుకుంటే, ఆ జ్ఞానం మనలో నిలబెట్టుకుంటే, ఆ జ్ఞానం మనలో ఏ విధంగా పనిచేస్తది, ఏ విధంగా మనల్ని తీసుకువెళ్తది, ఏ రాజ్యానికి మనల్ని తీసుకువెళ్తదనే విషయం చాలా తక్కువ మందికే అవగాహన ఉంది. చాలా తక్కువ మందికి. చాలామంది యేసుక్రీస్తు ప్రభువారిని దేనికి వాడుకుంటారనంటే కార్యాల కొరకు వాడుకుంటున్నారు. దేనికోసం? కార్యాల కోసం. కొంతమంది వారి రుణాలు తీరడం కోసం వాడుకుంటున్నారు. కొంతమంది వాళ్ళ ఇంట్లో అవసరతల కోసం ప్రభువుని నమ్ముకుంటున్నారు. ఒక మాట మీకు చెప్పాలి. ప్రభువు మనతో ఉంటే ఇవన్నీ తీర్చబడతాయి. స్వస్థత తీర్చబడుతుంది, అద్భుతం జరుగుతుంది, జ్ఞానం అనుగ్రహించబడుతుంది. మన జీవితాల్లో ఇదేన్ని అక్కరగా ఆయన ఉంచకుండా మనల్ని ప్రతి విషయంలో బలపరుస్తూ తీసుకెళ్తాడు. ఇది నిజం. అయితే మనం వీటి మీద ఆధారపడితే మన జీవితం నిత్య రాజ్యానికి, దేవుడు మన కొరకు కట్టిన ఆ బంగారు పట్టణానికి మనం చేరలేము. చెప్పండి, ఏం చేయలేము? ఇప్పుడు మీరందరూ వినండి, జాగ్రత్తగా వినండి. సిరియా సైన్యాధిపతి అయినటువంటి కుష్ఠరోగి గురించి మనం చాలాసార్లు విన్నాం కదా. అతడి పేరు నయమాను. ఏం పేరు? నయమాను. అతడు దైవజనుడి దగ్గరికి వచ్చి నాకు రోగం ఉందని చెప్తే దైవజనుడు అతనికి ఒక మాట చెప్పాడు. ఆ మాట ప్రకారంగా ఆ నదిలోకి వెళ్ళి 7 మార్లు మునిగాడు. ఎన్ని మార్లు? 7 మార్లు. స్వస్థత వచ్చేసింది, అద్భుతం జరిగిపోయింది. ఆయన కుష్ఠంతా పోయింది. దేహం చాలా పసిపిల్లవాని దేహం వల్ల మారిపోయింది. అంతే, పొందుకున్నాడు, వెళ్ళిపోయాడు. మరలా అతని పేరు పరిశుద్ధ గ్రంథంలో లేదు. పరిశుద్ధ గ్రంథంలో లేదు. దేవుని నుండి ఏదో ఆశించి దేవుని కొరకు నిలబల్లా ఆలోచించాలి. దేవుని నుండి ఏదో పొందుకుని దేవుని విడిచిపెట్టేలా దేవుని యందు నిశ్చయిత కలిగి, నిర్ణయం తీసుకుని, భక్తి కలిగి, క్రమమైన జీవితాన్ని వాళ్ళు జీవించిన కారణాన్ని బట్టి ఈ లోకంలో వారు పుట్టినా వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడ్డాయి. వ్రాయబడిన ప్రకారంగా ఏర్పాటు చేయబడినటువంటి దేవుని రాజ్యంలోనికి వారు చేర్చబడ్డారు.